నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ సెకండ్ ఇన్నింగ్స్. రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. సాయంత్రం 4 గంటలు. హైదరాబాద్లోని ఎంజీ బస్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం. ఐఐఎంలో 3 రోజులు ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శించుకుని నేరుగా వచ్చానేమో ఆకలి దంచిస్తుంది. సాయంత్రం 6ంటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం 5 గంటలు ఆలస్యం. కొద్దిసేపు ఆగి రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకుని మొబైల్ ఫోన్ చూడసాగాను. పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లే అబ్బా అని గట్టిగా అరిచి కాలు లాక్కున్నా. 60 ఏళ్లకు తక్కువ కాని ఆంటీగారు నా కాలు మీదకి తన తాతల లాంటి సూట్ కేస్ ఎక్కించేసి దానిమీద కూర్చున్నారు. అయ్యో సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్నా. నొప్పిగా లేదు కదూ అడిగింది. ఎలుక పిల్ల మీద ఏనుకెక్కితే నొప్పి కాక సమ్మగా ఉంటుందా? ఒళ్ళు మండిపోయింది నాకు. ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకి జరగకపోగా నా బొంద, ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ, నీకు తెలుగేం అర్థమై చేస్తుంది? యువర్ కాల్ ఎట్లా ఉంది హై? బ్లడ్ ఏమైనా వస్తుందా హై అంది. పాదం చూసుకున్నాను. బొటనవేలు గోరు చెట్లింది. రక్తం వస్తుంది. బ్యాగ్లో నుంచి చేతి రూమాలు తీసుకుని కట్టుకట్టాను. నెత్తురంటిన చెయ్యి కడుక్కొని వచ్చేలోపు నా సీటు ఆంటీగారు కైవసం చేసుకున్నారు. ఏం చెయ్యలేక మొహం మరోవైపు తిప్పుకొని నిల్చున్నా. నేను సీనియర్ సిటిజన్ హై, సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీగారితో నేను తెలుగు అమ్మాయిని అని చెప్పడం డేంజర్ అనిపించి విని వినట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్నా. ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి 7ంటికి కానీ కౌంటర్ తెరవలేదు. నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు. పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కనుక్కోమంటే కాని తెలియలేదు. ఆంటీగారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేసుతో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వుమని ఉసురంటూ కూలబడబోతూ ఆంటీగారి ఆనుపనులు చూసేసరికి తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోయిందావిడ. అమ్మా ఆంటీ! ఆవిడ అలర్ట్నెస్ కి మహా ఆశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను. నన్నోసారి చూసి చిన్ని నవ్వు నవ్విందావిడ. మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను. ప్రహసనం మొదలైంది. కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానా అవస్థ పడుతున్నాడు. ప్లేన్ ఇంత లేట్ హై, విండో సీట్ గివ్ యూ. కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది. అదేం కుదరదు. విండో సీట్స్ అన్ని ఎక్స్ట్రా పేమెంట్తో ముందే వెబ్ చెక్ ఇన్ అయిపోయాయి. ఆర్డర్ ప్రకారం సీట్లు అంటూ ఆమెకు బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వైనర్ బెల్ట్ మీద లగేజ్ చెక్ ఇన్ చేసుకోమన్నాడు. చూస్తే ఆ సూట్ కేసు 20 కిలోలుంది. మళ్లీ గొడవ మొదలు. 15 ఉండాలి. అదనంగా 600 కట్టమంటాడు కౌంటర్ క్లర్కు. చస్తే కట్టను. మీ మిషన్ తప్పు. 20 కిలోలేం లేదంటుంది చాముండేశ్వరి ఆంటీ. ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు. ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చొని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి, మేడం, ఫ్లైట్ రూల్స్ ప్రకారం 15 కేజీలే ఉచితం. ఒక పని చెయ్యండి, కాస్త అవతలికి వెళ్లి అదనంగా ఉన్న 5 కేజీలు తీసి మీతో పాటుగా ఉండే హ్యాండ్ బ్యాగ్ లో నింపండి సలహా ఇచ్చాను. ఇందాకటి నుంచి అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు. తెలుగమ్మాయివేనా? సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నిల్చుందావిడ. మీరు కాస్త జరిగితే ప్లీజ్, నా చెక్కింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను. మంచిదానివే. అదిగో వస్తున్నారు చూడు. కాశీ, అయోధ్య, ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం. మేం 25 మంది గ్రూపు. విమానం ఎలాగో ఆలస్యమవుతుందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా. కాస్త ఆగు అంటూ బిరబిరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనుక నిల్చోమని ఆజ్ఞాపించడం, వాళ్ళు ఒక్కొక్కరిగా నన్ను వెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది. కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు. వెళ్లాను. అందరూ చాముండేశ్వరి ఆంటీలే. విమానం మూతకన్నా ఎక్కువగా తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కముఖం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుండి పారిపోయాడు. ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలువరించలేని తమ అసహాయతను వెలబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమిలాడి మరో క్లర్క్ ని కౌంటర్లో కూర్చోబెట్టి అమ్మయ్య అనుకున్నారు. ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో 2 వడలకి 300 ఇచ్చుకొని తిని మళ్లీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతుందని అర్థమై మౌనంగా నిల్చున్నా. ఇదిగో అమ్మాయి, నువ్వు మా విమానమేగా, ఊరుకుంటావేంటి? 5:30 గంటలు లేట్ ఆకలేయట్లేదా? చాముండేశ్వరి అంటే అడిగింది. థ్యాంక్యూ మేడం, పర్లేదు. ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను. ఆవిడేమైనా తినడానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను. మనకెందుకో ఆ ఆముదం? ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట. అడుగు. వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో. వెంగలప్పలాగా చూస్తున్నాడు.
అమ్మ ఆంటీ అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బావుండి నా వంతు రావడం, చెక్-ఇన్ అయి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్-ఇన్ కోసం. 8 అవుతుంది. ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ 7కి వెళ్లి కూర్చున్నా. స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం, అంటే రాత్రి 11:55కి అని చూపిస్తోంది. రోడ్లో తలపెట్టాక తప్పదేముంది కనుక మిరెండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలెట్టాను. 2 వడలు అరిగిపోయినట్లున్నాయి. ఆత్మారాయుడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫ్లైట్ డిలేడ్. అసౌకర్యానికి క్షమించండి. మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి. ఏదైనా ఒక డెలికసీ, ఒక బేవరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా. ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు. ఆంటీస్ గెలిచారన్నమాట. అతడికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లివారిల్లి వలె ఉందక్కడ. తెలుగు విందులు జరుగుతున్నాయి. టూరిస్టు గ్రూపు సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూని మొత్తం ఆర్డర్ చేసేసినట్లున్నారు. నవ్వులు, కేరింతలు మిన్నుముడుతున్నాయి. నీ పేరేంటో రామ్మా, ఒకావిడ ఆధారంగా ఆహ్వానించగా సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్లీ వచ్చి కూర్చున్నాను. ఫ్లైట్ బయలుదేరబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే. దురదృష్టం ఏమంటే నా పక్క సీటు చాముండేశ్వరి ఆంటీది. ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకుని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. నీ పేరు రమ్యనా? విమానం టికెట్లో చూశాలే. పెళ్లి అది అయిందా? చదువుకుంటున్నావా? ఉద్యోగమా? కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది? పెళ్లి అది రెండూ కాలేదండి. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను. నిద్రొస్తుందండి చకచకా చెప్పి మళ్లీ కళ్ళు మూసుకున్నాను. హా, రోజు పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పలేదుగా నీకు? ఓ క్షణం ఊపిరి తీసుకుని మొదలెట్టింది. చచ్చాన్రా బాబు అనుకుంటూ పిచ్చిమొహం వేసుకుని వినసాగాను. ఇదిగో అమ్మాయి విను, మేమందరం హైదరాబాద్ శివార్లో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోంలో ఉంటాం. ఒంటరి ఆడవాళ్లమే అందరం. పిల్లలున్నా లేని వాళ్ళమన్నమాట. ఓ, తల పకించాను. అదిగో ఆ వసుమతి ఉంది చూడు, వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం. వాడు రాలేడు, ఈవిడ పోలేదు. ఇక ఆవిడేమో సుందరమ్మ. 4 పిల్లలున్నా పట్టించుకునే దిక్కులేదు. ఆ వెనుకుందే ఆవిడకు బోలెడు ఆస్తి, పిల్లల్లేరు. అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల. ఉన్న ఊరు వదిలి కూలీ పనికి వచ్చి బిల్లర్గా మారిన మేస్త్రీ భార్య. తండ్రి చేర్చిపెట్టిన ఇల్లు, అపార్ట్మెంట్లు పంచుకొని ఆవిడని ఏకాకిగా వదిలేశారు పిల్లలు. నా వెనుక విందే ఆవిడ సువార్తమ్మ, నర్సు. భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది. గొడవలయ్యాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వదిలేశాడు. ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తుంది. మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎంచేతో పెళ్లి చేసుకోలేదు. ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు. గుక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ. చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది. ఊర్మిళ గారి వైపు చూశాను. ఆవిడ కాస్త ఎడంగా కూర్చొని ఓషో పుస్తకం చదువుకుంటుంది. మామూలు నేతచీర కట్టుకున్నా ఆమెలో ఏదో తేజస్సు ఉంది. ఆంటీ మళ్లీ చెప్పసాగింది. చిన్నపిల్లవి కదమ్మా, నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో. మా తరమంతా ఇంతే తల్లి. అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ. కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం, కోడలు మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను. నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఈ వానప్రస్థ చేరాను. మొగుడు, పిల్లలు, బాధ్యతలు, వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకు ఉందని గ్రహించే సమయం చిక్కదు. కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతోంది, నీకోసం నువ్వెప్పుడు బతికేది అని. అందుకే అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒకే చోట చేరాం. కలిసి జీవిస్తాం. గతాన్ని తవ్వుకుని ఏడవడం వృధా అని మా ఊర్మిళ మేడం చెప్తుంది. నిజమే కదా. చాలా మామూలుగా చెప్పుకుపోయిందావిడ. ఇక్కడికొచ్చాక అర్థమైంది. అందరం ఒక జాతి పక్షులమేనని. మేమే ఏడవాలి, మేమే ఓదార్చుకోవాలి. ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు. మనల్ని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరకు తీసుకోరు. కష్టాల్ని ఓర్చుకున్న మేమే ఇష్టాల్ని తీర్చుకోవాలని నాకనిపించింది. మొదట సంతోషాన్ని నటించాను. సరదాగా ఉండటమని కొత్త అలవాటు చేసుకున్నాను. అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను. గతంలో ఉన్న మూడీని విప్పి మిగిలిన రోజులు కావలసినట్లు ఎందుకు బతకకూడదు అనిపించింది. అంతేనమ్మా రమ్య. మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావాల్సింది నేను సాధించడానికి స్థిరపడ్డాను. ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను. 2-3 నెలలకోసారి ఇలా ట్రిప్ వేసి ఆ ఫోటోలు వాళ్ళందరికీ పంపుతూ మేమింకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం. అమ్మమ్మలు, బామ్మలయ్యాక కూడా ఈ తిరుగుళ్ళేమిటని ఎద్దేవా చేసే వాళ్లలో నువ్వు ఉన్నావా ఏమిటి? ముచ్చుమాదిరి వింటున్నావే గాని మాట్లాడవేంటి?
ఆ 2 బుగ్గలు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ. విమానం మబ్బుల్లో నుంచి దూసుకుపోతుంది. వాటిలోని నీరేనేమో నా కళ్ళలో నుంచి తొణికి చెక్కిళ్ల మీద జారుతుంది. మాటరాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా ఒత్తాను. ఐఐఎంలో నేను వెళ్లిన ట్రైనింగ్ ఇందుకోసమే. క్రైసిస్ మేనేజ్మెంట్. కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎలా స్థిరపడాలి, ఎలా బయటపడాలి అనే అంశం. ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్లారు, ఏమంత చదువుకున్నారు? కాదు చదువుకున్నారు, జీవితాన్ని చదువుకున్నారు, అనుభవాలతో నేర్చుకున్నారు. బతుకు బండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్లిపోతున్నారు. గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.